మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరందరూ బాగున్నారని, అనుదినము వాక్యాల ద్వారా బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు మనము భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన త్రోవలో మనము నడిచినప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అందుకని మరి కేవలము ఐశ్వర్యము నిమిత్తము, జీవము నిమిత్తము దేవుణ్ణి వెంబడించడం కాదు, కానీ దేవుడు ఎలాగైతే తన్ను తాను తగ్గించుకొని మరి ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడో ఆ రీతిగా మనము కూడా తగ్గింపు హృదయం కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో మనము చూచినప్పుడు, ఆయన మన నిమిత్తమై, మనం రక్తమాంసములు కలిగి ఉన్నాము కాబట్టి మన నిమిత్తమై దేవుడు మానవుడిగా పుట్టి మరి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగా తను తగ్గించుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. అది మరి సాధారణమైన మరణం కాదు, కానీ సిలువ మరణము పొందినంత రీతిగా తను తగ్గించుకున్నాడు. అట్టి తగ్గింపు మనము కూడా కలిగి ఉండాలి. అట్టి తగ్గింపు కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. బైబిల్ గ్రంథంలో మనము చూచినప్పుడు పరిసయ్యుడు అలాగే సుంకరి కూడా ప్రార్థన చేసి ఉన్నారు. కానీ మనము ఇక్కడ చూచినప్పుడు సుంకరి ప్రార్థన మాత్రమే ఆలకించబడింది. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. మనము కూడా మరి అదే విధముగా తగ్గించుకొని భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన మనకు చూపించిన త్రోవలో నేనే మార్గము, సత్యము, జీవము అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన చూపించిన సరి అయిన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన మనను దీవించి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఐశ్వర్యమును, ఘనతను, జీవమును మనకు దయచేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి తగ్గించుకొని ఆయన ఎలాగైతే మన నిమిత్తమై తగ్గించుకున్నాడో మనము కూడా తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మనని ఆయన సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవయ్యున్న మా గొప్ప దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి. దేవా, మీ అందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు తండ్రి మీరు వారిని దీవించి ఆశీర్వదించి దేవుడిగా ఉన్నారు. దేవా, మీరు ఎలాగైతే తగ్గించుకొని తండ్రి మా నిమిత్తమై, మా రక్షణ నిమిత్తమై, మా పాపాల నిమిత్తమై తండ్రి ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారు, అట్టి తగ్గింపు ప్రతి ఒక్కరికి దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.